చేసినటువంటి గౌరవ అధ్యక్షుడు చైర్పర్సన్ గారికి విలేకరులకు మరియు పూర్వ సిబ్బందికి రాలేదండి ఇంతవరకు లాలీపాప్స్ పెడితే తీసేయాల్సిన ఇవ్వనప్పుడు ఎందుకు రెడీ చేయలేదా అయితే ఇప్పుడు లాలీపాప్స్ అన్ని మన ఊర్లో బాధ్యత ఉంది కదా. నేను ఇప్పటికైనా కొన్ని చెప్తున్నాను. ఇప్పుడు ఏం చెప్తాను కొంచెం మాకు కమిషనర్ గారిని సార్ ఏ కాంట్రాక్ట్ అయినా 1965 యాక్ట్ లో బేస్ కానీ నాకు ఉన్నటువంటి ఇది కానీ ఎలా 100 రోజులు ఉందని దాని తర్వాత ఏమన్నా జరిగింది. కాలేదని చెప్తాను. మేము కూడా నగర దీపికలు తెమ్మని కూడా ఎంపీ గారికి కానీ మేము కానీ నిర్ణయించినాం. అయితే ఇంతవరకు నగర దీపికల సబ్జెక్టే కౌన్సిల్ ముందు ఉంచలే. వాళ్ళకి తీసుకోవాలనుకుంటున్నామా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 2026 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి కొత్త అనుకుంటున్నామా కొన్ని మనకు వివరంగా చెప్తే వాళ్ళది కూడా ఒకసారి విన్నాం సార్. మనకు అవసరమా లేదా? 2013 నుంచి అవసరం ఉండేవాళ్ళు మనకు 2026లో అవసరం ఉందా లేదా? సార్ సభకు నమస్కారం. నగర దీపికలు అవసరం చాలా ఉంది సార్. ఎందుకంటే పార్కులలో వాళ్ళే కంటిన్యూ పెరుగుతున్నారు సార్. మేము వచ్చిన ఎమ్మెల్యేని వాళ్ళే చేస్తున్నాము. అది కాక డివైడర్లో కానీ ఎక్కడైనా మొబైల్గా వాళ్ళే చేస్తున్నారు. కనుక వాళ్ళ సర్వీస్ మాకు ఎంత అవసరం ఉండాలి కదా. అంటే ఇప్పుడు రెన్యువల్ చేస్తామా చేయమా సార్ 2026? ఇప్పుడు మీరు రెన్యువల్ చేసే ఉద్దేశం ఉండింటే మా కౌన్సిల్ సబ్జెక్ట్ తేవచ్చు కదా. టైం అనేది మార్చి 17 సార్ ఈరోజు మార్చి 17 13 రోజులు ఉంది. కౌన్సిల్ మీటింగ్ పెట్టుకున్నాము. ఈ కౌన్సిల్ మీటింగ్ తెచ్చి ఉంటే వాళ్ళు సంతోషించిండ్రు సార్. ఇంట్లో పోయి మాకు ఇంకా 1 సంవత్సరం పాటు మాకు రెన్యువల్ చేసినారు ఈ కౌన్సిల్ కానీ ఇంకోటి కానీ ఎవరైనా కానీ మా ఎమ్మెల్యే కానీ కూడా అనుకోద్దురు, మా చైర్మన్ గారిని అనుకోద్దురు. అవసరమని చెప్తున్నారు. పాపం వాళ్ళు అందరి ఇళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కౌన్సిలర్ ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నారు, చైర్మన్ వరదరాజు రెడ్డి గారు అందరి ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. మమ్మల్ని ఉండిస్తారా లేదా? అయితే ఉండించేదే కదా సార్. ఉంటారు కదా. ఓకే, థ్యాంక్ యూ సార్. మనం తీసుకుంటారంటలేమా ఉండాలే అందరికి ఉండిస్తారంట. ఇంకోటి సార్, మా రాజా అన్న అడిగినట్లు 2 సబ్జెక్టులలో ఒకటి క్యాంటీన్, ఇంకొకటి ఏం చెప్పినారు 16వ వార్డు మా పార్టీ కౌన్సిలర్ కాదా, 16వ వార్డు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కౌన్సిలర్. ఆ వార్డులో మా చైర్మన్ గారు ఆ వీధిలో ప్రజలు వచ్చి అడిగితే ఒక ప్రపోజల్ చేసినారు. దాన్ని కమిషనర్ గారు ఎస్టిమేట్ తయారు కాలేదు అని చెప్తున్నారు కదా సార్. ఎస్టిమేట్ తయారైందా లేదా సార్? సార్ ఇప్పుడే అయింది సార్. అది తీసుకొచ్చాము, చేస్తాం సార్. సార్ కమిషనర్ చెప్పాము. ఎప్పుడైంది? ఎంతసేపు అయింది సార్? ఎట్లుందంటే ఇలా పరిపాలన, ఈ మంచి ప్రభుత్వం పరిపాలన మా కాజా దగ్గర కూడా ఉంది. అది చెప్తా. ఎస్టిమేటు నెలన్నర కిందట తయారైంది సార్. 22 లక్షల శేషాద్రి అపార్ట్మెంట్ 20/663. మీ దగ్గర ఎస్టిమేట్ తయారైంది. ఇప్పుడు ఈ ఎస్టిమేట్ ఎవరు తయారు చేసినారు సార్? మీరే సార్. మన మున్సిపాలిటీ తయారు చేసిన నెలన్నర కిందట. మీరు కమిషనర్ గారు ఏం చెప్తారు? ఈ మున్సిపాలిటీలో ఎస్టిమేట్ తయారు కాలేదు, అందుకే మేము టేబుల్ అజెండా తేలేదు అంటారు. అప్పటికి మా చైర్మన్ మీరు గౌరవించినట్ట అగౌరవపరిచినట్ట సార్? ఒక్కసారి ఆలోచన చేయండి. మీరే ఎస్టిమేట్ తయారు చేసి నెలన్నర కిందట ఈ రోజు కూడా ఎస్టిమేట్ తయారు కాలేదంటే ఎట్లా? ఇది మన ఆఫీస్లో తయారైనదే కాదా?
ఈ ఎస్టిమేట్ 22 లక్షలకు అయింది సార్ దీంట్లో 20,70,000 రూపాయలు శాంక్షన్ అయింది ఈ ఎస్టిమేట్. దీంతో సంతకాలు పెట్టాల్సింది ఎవరు? మీరు తయారు చేసి పెట్టారు, మీ దగ్గరకు వచ్చింది, కమిషనర్ దగ్గర మీ దగ్గర ఆగిపోయింది. ఎస్టిమేట్ తయారు కాలేదంటే ఎట్లా? అది మేమేమన్నా తయారు చేయించామా బయట? ఇప్పుడు ఏమన్నా ఆ డోర్ నెంబర్లో ఏంటి మాకేం తెలుస్తుంది? మా చైర్మన్ నెంబర్ గారిని మీరు అగౌరవపరుస్తున్నారు సార్. నగరదీపికల్లో ఒకటి క్యాంటీన్, ఈ 16 వార్డు డ్రైనేజీ రోడ్డు అన్ని మేము ఆమోదం చేస్తున్నాం సార్. మేము కౌన్సిల్ సభ్యులు అందరం కలిసి మేము మెజార్టీ కౌన్సిలింగ్ ఆమోదిస్తున్నాము. మాకు ఈ లాస్ట్ మీటింగ్ మమ్మల్ని ఒక సంతోష పెట్టాలి మీరు, ఇవన్నీ రివర్స్ చేయకుండా. దాంట్లో సభ్యులకు గౌరవ చైర్పర్సన్ గారికి గౌరవ సభ్యులందరికీ చెప్పే అంశం కాదు మేడం. ఏ అంశమైనా కూడా అజెండాలో అప్రూవల్ అయి అజెండా కాపీలో సర్కులేట్ అయిన అంశాలకు మాత్రమే పరిమితమవుతుంది మేడం. దానికి ఎందుకంటే మీరు ఏవి ఆదేశించినా నేను పెట్టగలిగినట్టు తప్పకుండా పెట్టగలిగేవాడిని. అవి పెట్టలేదు కాబట్టి ఆ 5 అంశాలకు మాత్రమే పరిమితమవుతుంది మేడం. మిగిలిన అంశాలను కూడా మనము దాంట్లో చెప్పాను కదా మేడం, టైం ఉంది కాబట్టి దాన్ని చేయలేకపోయినాం. తర్వాత దీన్ని ఎవరిని అగౌరవపరచలేదు. గౌరవ వైస్ చైర్మన్ గారికి, తర్వాత వైస్ చైర్మన్ అన్నగారికి, మిగతా సభ్యులందరికీ నా యొక్క విన్నపం ఏంటంటే, సుదీర్ఘంగా 5 సంవత్సరాల పాటు సర్వీస్ చేసుకొని మనం దాదాపుగా ఒక మంచి సాంప్రదాయానికి కావచ్చు, చైర్పర్సన్ గారి మంచితనానికి కావచ్చు, ఆమె 5 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా చైర్పర్సన్ గా ఇక్కడ చేశారు కాబట్టి ఆమెను ఎలాంటి పరిస్థితుల్లో కూడా మేము ఎప్పుడు అవమానించాలని కానీ మేడం ఆదేశాలను కానీ మేము ధిక్కరించాలనే అంశం నాకు కానీ మా తోటి ఉద్యోగులకు కానీ ఎవరికీ లేదు. దయచేసి ఇది ఏమంటే నిబంధనలకు అనుకూలంగా లేదు కాబట్టి దాన్ని మేము చేయలేకపోయినామని మరొకసారి మేడం గారికి తెలియజేసుకుంటున్నాను. దయచేసి మనం ఏదో ఈ రోజు చివరి రోజుగా అనేసి మనం ఒక భోజన కార్యక్రమం కావచ్చు, మిగతా ఫోటో సెషన్ కార్యక్రమం కావచ్చు ఏర్పాటు చేసుకోవడం జరిగింది మేడం. ఇది మిగతా అన్ని విషయాలు ఈ రోజు ఉండొచ్చు పోవచ్చు. ఈ సెషన్ అనేది మన ఉన్నత కాలం మన తోడుగా ఎవరెవరు ఉన్నారు, నేను ఈ ఊరు వదిలి వేరే ఊరికి వెళ్ళినా కూడా నాతో పాటు నా ఫోటోలో మీరు అంతా ఉంటారు మేడం. దయచేసి ఇలాంటి దీన్ని బాయ్కాట్ చేయకోకుండా గౌరవ వైస్ చైర్మన్ గారు మరొకసారి వారి నిర్ణయాన్ని పునఃపరిశీలన చేయవలసిందిగా కోరుకుంటున్నాను మేడం. 2 అంశాలు. ఒక మహిళను 5 ఏళ్ళు పరిపాలన కొనసాగించాలంటే అది మా కౌన్సిల్ సోదరము, మా అన్న రాజమౌళి గారి నాయకత్వంగా దానికి బలమైతే తప్ప మీతో ఎక్కడైనా మీరు ట్రాన్స్ఫర్ పోయినప్పుడు మీ ఫోటో చూసుకోవాలా చదవాలంటే కదా ఆ ఫోటో చూస్తానే ప్రేమ కదా. సార్ మీద మేము 4 మాటలు చెప్పి ఒక మాట ఏంటంటే 4 నెలలప్పుడు మేము ఏం చెప్పాలి సార్ చూసుకొని, అందుకే సార్ మీ ఫోటో వద్దు, ఎక్కడన్నా కనపడితే హాయ్ హల్లో అని టీ తాగడము ఏదో మంచిగా ఉన్నాము, మాకు చేయాల్సినంత మేము చేశారు సన్మానము, ఆ సన్మానమే సార్ని మేము స్వీకరించుకొని మా ఇంట్లో మేము పోతున్నాము. ఆ 3 అంశాలు కూడా మాకు మా చైర్మన్ గారికి హక్కు ఉంది. ఆ మినిట్స్ బుక్లో రాసేదానికి మేము రాస్తాము. మీరు ఆమోదం చేస్తారా చేయరా, మీరు ఎట్లా చేయరు మాకు తెలుస్తుంది. చేయరా అనేది తర్వాత క్వశ్చన్. మీ పైన పై అధికారులు కలెక్టర్ గారు ఉంటారు, వాళ్ళ మీద కోర్టు ఉంటుంది. ఏం చేయాలో చట్టపరంగా మేము కూడా పోవాలా, గాంధీ మార్గంలో మేము కూడా పోవాలన్నాము. థ్యాంక్ యూ. ఎజెండాల అంశాలన్నీ పూర్తయినాయి. సభ సమాపనకి 5 ఏళ్ళు నన్ను చైర్మన్ గా కొనసాగించిన మా రాజమౌళికు చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నేను అందరికీ నమస్కారము. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.